హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన సబ్స్క్రైబర్లో ఒక అయితే అడిగారనమాట. సో అన్న ఒక యూపీఎస్ మంచి చెప్పని. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి నా సిస్టమ్ తీసుకున్నాక నా సిస్టమ్ కూడా ఎటువంటి యూపీఎస్ అయితే లేదు. సో నేను హైదరాబాద్లో అవసరం లేదనుకున్నాను, బట్ నేనుండే ఏరియాలో కొంచెం పవర్ కట్ అనేది ఎక్కువగా ఉంది. ఒక వన్ టైం ఓఎస్ కూడా పోయిందనమాట. సో అందుకే నేను కూడా ఒక యూపీఎస్ అయితే తెప్పించాను. దగ్గరగా నేను దీన్ని అయితే 1 month నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో తను అడిగినప్పుడే మ్యాక్సిమం కొనేసాను, అప్పటికే ఆర్డర్ పెట్టేశాను నేను. సో దీన్ని అయితే 1 month నుంచి అయితే యూజ్ చేస్తున్నాను నేను. సో 2-3 అయితే అడిగారు నన్ను. సో ఓవరాల్గా ఈరోజు నా ఎక్స్పీరియన్స్ దీంతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. సో మీరు బాక్స్ చూడవచ్చు, ఇది వచ్చేసి మీకు VGaurd కంపెనీది అనమాట. సో VGaurd Sesto 600 అనమాట ఇది సిరీస్ వచ్చేసి. ఇక దీని యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది నాకు వచ్చేసి 2068 రూపీస్ అయితే పడింది అనమాట. సో ఫ్లిప్కార్ట్లో పర్చేస్ అయితే చేశాను. సో అమెజాన్లో ట్రై చేశాను, బట్ స్టాక్లో అయితే లేదు. సో ఫ్లిప్కార్ట్లో అయితే ఇదైతే పర్చేస్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూసుకున్నట్లయితే మనకి యూపీఎస్ ఏదైతే ఉందో మీకు యూపీఎస్కి 2 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీనికి వచ్చేసి. అలానే మీకు ఏదైతే బ్యాటరీ ఉంటుందో మీకు యూపీఎస్లో బ్యాటరీ మెయిన్ కదా. సో బ్యాటరీకి వచ్చేసి జస్ట్ 1 year అయితే ఇస్తున్నారు అనమాట. సో ఎనీవే ఆ ప్రైస్ పాయింట్లో కొంచెం కన్సిడర్ అయితే చేయొచ్చు. మీకు 2 years వారంటీ అయితే ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ మెయిన్ థింగ్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో దీని యొక్క రివ్యూస్ అయితే చదివాను అనమాట. సో ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే విత్ ఇన్ 2 daysలో వాళ్ళు అయితే వచ్చి బ్యాటరీ రీప్లేస్ చేశారని అయితే చెప్తున్నారు. బట్ వీ డోంట్ నో అది మనకి పెయిడ్ రివ్యూయా లేకపోతే ఏంటనేది అయితే తెలియదు. బట్ ఎనీవే 2000 రూపీస్లో ఒక మంచి యూపీఎస్ కోసం చూసినట్లయితే యాజ్ ఆఫ్ నౌ అయితే నేను దీన్ని అయితే రికమెండ్ చేయగలను. ఎందుకంటే దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాక్స్ మీద చూస్తే అంతే, ఇంకేముండదు. ఇక రైట్ సైడ్ చూసినట్లయితే మీకు మైక్రో కంట్రోలర్ బేస్డ్ PWM ఉందని చెప్తున్నారు అనమాట వీళ్ళు. సో మాస్ఫెట్ టెక్నాలజీ అనేది. సో ఇంటెలిజెంట్ నో లోడ్ షట్ డౌన్ ఫెసిలిటీ అని ఉంది. సో ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ ప్రొవైడ్స్ వైడ్ ఇన్పుట్ రేంజ్ అని. అంటే ఏం లేదు, ఇందులో మీకు 240 volts ఇన్పుట్, 220 నుంచి 240 volts ఇన్పుట్ ఉంటుంది. అలానే అవుట్పుట్ కూడా మీకు 240 volts అయితే ఉంటుంది. కొంచెం 10 మైనస్ అవ్వచ్చు, ప్లస్ అవ్వచ్చు సమ్ టైమ్స్. అంతే. ఇక దీని గురించి మాట్లాడుకున్నట్లయితే సో యూపీఎస్లో పెద్దగా చెప్పేది ఏమి ఉండదు, బిల్డ్ క్వాలిటీ అది ఇది. సో మనం ఒక చోట పెట్టామంటే దీన్ని ఎటు అయితే జరపం కదా. సో వెయిట్ అయితే కొంచెం హెవీగానే ఉంది మీకు. సో చాలా హెవీగా ఉంది వెయిట్ వచ్చేసి. బ్యాటరీ ఉంటుంది కదా. సో మొత్తం మీకు ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది, ఏముండదు. సో మెయిన్ మనకి స్లాట్స్ ముఖ్యం కదా. సో మన సిస్టమ్, హోమ్ థియేటర్, అలానే హోమ్ థియేటర్ ఇన్ ద సెన్స్ సబూఫర్ మన సిస్టమ్కి ఏదైతే ఉంటుందో స్పీకర్స్ అవి, మానిటర్ ఇవన్నీ రావాలి. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే 4 slots అయితే వచ్చాయి, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఈ 4 slots ఏమైందంటే ఫస్ట్ టైం నేను తీసుకోగానే ఇమీడియట్గా సో యాక్చువల్గా దీన్ని అయితే ఖచ్చితంగా ఒక 8 hours అయితే ఛార్జింగ్ పెట్టి అయితే యూజ్ చేయాలి. సో నేను డైరెక్ట్గా తీసుకున్నాక ఏం చేశానంటే డైరెక్ట్గా ప్లగ్ చేసి చూశాను. ఓన్లీ ఇది ఒక్క స్లాట్ నుంచే మనకి పవర్ అయితే వస్తుందన్నమాట. సో నాకు తెలిసి ఇది మెయిన్ సోర్స్ అయి ఉండొచ్చు. సో వేటి నుంచి రాలేదు. అసలు యూపీఎస్ నాకు డిఫెక్ట్ వచ్చిందేమో అనుకున్నాను. బట్ ఆఫ్టర్ ఛార్జ్ చూసినట్లయితే అన్నిటికైతే మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. సో మేబీ అందులో అప్పటికి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉండకపోవచ్చు, అందుకని రాలేదు. సింగిల్ బటన్ అయితే ఉంటుంది మీకు ఇక్కడ, ఆన్ ఆఫ్ అంతే. ఇది ఆన్ చేసినప్పుడు మాత్రం మీకు ఆన్ అవుతుంది, చూడొచ్చు. సో ఆఫ్ అవుతుంది అన్నమాట. సో అంతే. అంతకుమించి పెద్దగా బటన్స్ కానీ స్లాట్స్ కానీ ఇంకేముండవు. 3 మీకు ఇక్కడ 3, ఇది ఒకటి మెయిన్ వచ్చేసి మొత్తం 4 slots అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూసేసి. సో ఓవరాల్గా ఇంకా సింపుల్గా ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి బ్యాకప్ అనమాట. సో బ్యాకప్ చూసినట్లయితే నేను యాక్చువల్గా మానిటర్ అయితే కనెక్ట్ చేయలేదు. సో ఒకసారి మానిటర్ కనెక్ట్ చేస్తే నాకు 25 minutes ప్లస్ అయితే వచ్చిందన్నమాట. సో నేను యాక్చువల్గా 3 slots అయితే యూజ్ చేశాను. ఒకటి వచ్చి 24-inch మానిటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ నా సిస్టమ్ తెలిసిందే కదా మీకు, కొంచెం హెవీ. సో వన్ ఆఫ్ ద వర్క్ స్టేషన్ అని చెప్పుకోవచ్చు మనకి. సో వర్క్ స్టేషన్ లెవెల్లో అయితే ఉంటుంది. సో అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, అది దానికి అడాప్టర్ కంపల్సరీ ఉంటుందన్నమాట. సో అది సర్వర్ బేస్డ్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనమాట. సో ఈ 3 రన్ చేస్తే నాకు 25 minutes వరకు వచ్చింది. బట్ నేను మానిటర్ని ఎప్పుడు కూడా దాని మీద అయితే రన్ చేయట్లేదు. సో దాని సాకెట్స్ అనేది దీనికి సెట్ అవ్వట్లేదు. అది యూఎస్ అంటే ఏమంటారు మనకి యూఎస్ సాకెట్స్ ఉంటాయి కదా. సో ఆ టైపు అవి ఇందులో సెట్ అవ్వట్లేదు, వెస్ట్రన్ టైప్ అది. సో అందుకనే దాన్ని సపరేట్గా వాడుతున్నాను. సో దాన్ని సపరేట్గా వాడి ఒకరోజు నేను చూసినట్లయితే ఓన్లీ సిపియూకి నాకు 45 minutes వరకు అయితే వచ్చిందన్నమాట. సో అది నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. సో యాక్చువల్గా అది 45 minutes వచ్చిందని ఎలా తెలిసిందంటే నేను దాన్ని పెట్టేసి యూపీఎస్ స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయాను. సో ఫుల్ ఆన్ 45 minutes నీ సిస్టమ్ రన్ చేసింది, ఏకంగా దాని మీద రన్ చేశాను. సో నేను పవర్ ఆన్ చేసి ఉంచాను అనుకున్నాను. బట్ నేనేం చేశానంటే దీన్ని సెల్ఫ్లో పెడతాను. సో దీనికి వచ్చే సౌండ్ పెద్దగా అయితే సౌండ్ రాదు, అదొకటైతే నోటీస్ చేసుకోండి. కొంచెం వినపడే ప్లేస్లో పెట్టుకోండి. సౌండ్ తక్కువగా వచ్చింది, దానివల్ల నేను నోటీస్ చేయలేదు. డైరెక్ట్గా సిస్టమ్ షట్ డౌన్ అయిందనమాట. సో అప్పుడు చూసినట్లయితే అప్పటికి నేను సిస్టమ్ ఆడబట్టి 45 minutes అయితే అవుతుంది. సో అప్పుడు రికగ్నైజ్ చేశాను అనమాట. సో నేను స్విచ్ చేయడం మర్చిపోయానని చెప్పేసి డైరెక్ట్ యూపీఎస్ ఆన్ చేశాను. సో ఓవరాల్గా ఓన్లీ సిపి మీద చూస్తే నాకు 45 minutes వచ్చింది. విత్ మానిటర్ చూసినట్లయితే నాకు అరౌండ్ 25 minutes అయితే వచ్చింది. బట్ షట్ డౌన్ అయితే కాలేదు 25 minutes వచ్చినా సరే. సో సైరన్స్ అయితే వస్తూ ఉన్నాయి, కొంచెం ఎక్కువగా సైరన్ వచ్చినప్పుడు అయితే నేనైతే బంద్ చేశాను. సో ఓవరాల్గా
ఆ బడ్జెట్ ప్రైస్ పాయింట్కి ఎవరికైనా సరే యూపీఎస్ అంటే డైరెక్ట్ మనకి గంటలు నడవాలని కాదు. సో పవర్ పోయినాక అట్లీస్ట్ ఒక 5 మినిట్స్లో పవర్ వస్తే రన్ అవ్వడానికి, లేదా 5 మినిట్స్ తర్వాత మనం డైరెక్ట్ షట్ డౌన్ చేసుకున్నాక పవర్ పోయినా పర్లేదు కాబట్టి దీని అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా వన్ మెయిన్ థింగ్ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు 1 మంత్ అవుతుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది 25 మినిట్స్ 30 మినిట్స్ వస్తుంది. బట్ నేనైతే గ్యారంటీ ఇవ్వలేను ఖచ్చితంగా, ఎందుకంటే యూపీఎస్ అనేది బ్యాటరీ మీద రన్ అవుతుంది. బ్యాటరీ అనేది ఖచ్చితంగా డే బై డే దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది అన్నీ పోతాయని చెప్పలేము. కొన్ని బ్యాటరీస్ అయితే వాటి యొక్క స్టెబిలిటీ అనేది కోల్పోతుంది అన్నమాట. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే వస్తుంది. ఒకవేళ ఫ్యూచర్లో కనుక తగ్గితే ఖచ్చితంగా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అప్పుడు నాకు ఎంత వస్తుంది అనేది ఒక చిన్న పోస్ట్ అయితే పెడతాను, అక్కడ నుంచి అయితే మీరైతే చూడొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే 25 మినిట్స్ వస్తుంది. నేనైతే గ్యారంటీ ఇవ్వలేను ఫ్యూచర్లో వస్తుందని. బట్ ఇప్పుడు కనుక మీరు కొనాలా అంటే మాత్రం, కొనొచ్చు అంటే మాత్రం 2000కి బెస్ట్ బై అని చెప్తాను. మీరైతే పర్చేస్ అయితే చేయొచ్చు. ఇక అంతే ఫ్రెండ్స్, ఓవరాల్గా అంతే. సో ఎవరైతే సిస్టమ్ కోసం ఒక యూపీఎస్ కోసం చూస్తున్నారో, ఒకవేళ తీసుకోవాలంటే దీన్ని తీసుకోవచ్చు. దీనికంటే బెటర్ కూడా ఉన్నాయి. మీరు ఎఫర్ట్ చేయగలరనుకుంటే మాత్రం ఏపీసీలో కూడా చూసుకోవచ్చు. ఏపీసీలో మీకు 3000 నుంచి అయితే ఉన్నాయన్నమాట. సో అవి కూడా మీరైతే ఓ లుక్ అయితే వచ్చామాట. సో ఓవరాల్గా ఇదే కొనాలని అయితే నేనైతే చెప్పట్లేదు. బట్ వన్ ఆఫ్ ది చాయిస్ 2000 బడ్జెట్లో అయితే బెస్ట్ చాయిస్ అని అయితే చెప్పగలను అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా షేర్ అయితే చేయండి అనమాట. అండ్ మెయిన్ థింగ్, అన్బాక్సింగ్ వీడియోస్ కానీ గ్యాడ్జెట్ రివ్యూస్ వీడియోస్ కానీ బాగా ఎంకరేజ్ చేయండి. మోర్ ఎవర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. సో ఇట్లాంటివి ఎంకరేజ్ చేసి చాలామందికి షేర్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్ అయితే తేగాలన్నమాట నేను. సో అదర్వైజ్ ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తే, సో ఎప్పుడైనా సరే ఎవరైనా కానివ్వండి, అది టెక్ యూట్యూబర్ ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలి, ఇది బాగుంది ఇది బాగలేదని చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని టెస్ట్ చేసి ఉండాలి. సో టెస్ట్ చేయాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకైతే కావాలన్నమాట. సో అందరికీ షేర్ చేసినట్లయితే మంచి రీచ్ వస్తుంది. మంచి రీచ్ వస్తే మంచి ప్రొడక్ట్స్ అన్బాక్స్ చేసి వాటిని రివ్యూ చేసి నేను కూడా ఈజీగా మీకు అయితే రికమెండ్ అయితే చేయగలను అనమాట. సో ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.